హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేపల పులుసు చేస్తున్నానండి. సరిపడా ఆయిల్ వేసుకొని పోపు వేస్తున్నానండి. ఆవాలు, కరివేపాకు. నేను చేపల పులుసుకి ఆవాలు, కరివేపాకు, మసాలా ఆడించి పెట్టుకున్నానండి. ఒక టమోటా, ఒక ఆనియన్, కొద్దిగా కొబ్బరి, ధనియాల పొడి, కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డలు అన్నీ సరిపడా మిక్సీ వేసి పట్టుకున్నానండి. ఇప్పుడు తర్వాత ఈ మసాలా మొత్తం వేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలండి, పచ్చివాసన పోవడానికి. ఇప్పుడు 2 స్పూన్ల కారం పొడి వేస్తున్నానండి. ఒక కేజీ చేపలకి సరిపడా కారం 2 స్పూన్లు వేసాను. ఇంకా ఇది మంచిగా పచ్చివాసన పోయి వేగే వరకు ఇలా కలుపుతుండాలండి, లేకుంటే అడుగంటుతుంది. మంచిగా వేగిందండి. ఇప్పుడు 1 కేజీకి సరిపోయేంత చింతపండు పులుసుని ఇందులో పోయాలండి. ఆల్రెడీ నానబెట్టి పెట్టాను. అంత సరిపోయేంత చింతపండు పులుసు ఇందులో పోసి మంచిగా కలపాలి. ఇలా కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ చాలా అనిపిస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. మనకు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వేడి నీళ్ళు నేను ఆల్రెడీ కాంచి పెట్టుకున్నానండి. ఆ వాటర్ తగినన్ని వేస్తాను. ఒక 10 మినిట్స్ మరగనిద్దామండి పులుసు. తర్వాత చేపలు వేద్దాం. ఇప్పుడు చేపల పులుసు ఉడుకుతుందండి. 10 మినిట్స్ నుంచి ఇది మంచిగా ఉడికింది. ఇప్పుడు మనము చేపలు వేద్దాం. ఒక్కొక్కటిగా చేపలు వేస్తున్నానండి, విరిగిపోకుండా. చేపలు మొత్తం వేసేసాను. ఇలా మొత్తం పులుసులో మునిగేలా వేసుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దామండి. చేపలు కూడా మెత్తగా ఉడుకుతాయి. చేపల పులుసు మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఉడికితే ఇంకా చేపల పులుసు మనకు రెడీ అయిపోయినట్టే. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాం. పూర్తిగా ఉడికిందండి చేప. ఇప్పుడు మనకు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. చేపల పులుసు ఇంతేనండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది.